ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం అక్రమంగా గంజాయి వంటి మత్తు పదార్థాలు స్వీకరించే వారిపై కఠిన చర్యలు వ్యవహరించాలని పోలీసులు తెలిపారు. లోక్సత్తా పార్టీ శాంతి భద్రతలకు నిఘంటువు కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉందని పట్టణంలో శివారు ప్రాంతాల్లో సహా ఖాళీ స్థలాల్లో వెంచర్స్లో రాత్రి వేళల్లో మందుబాబులు యథేచ్ఛంగా మందు కొట్టే కేంద్రాలుగా మార్చేస్తున్నారని, భవిష్యత్తులో నేరాలు జరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. బహిరంగ ప్రదేశాల్లో సిట్టింగ్లపై తగు చర్యలు తీసుకోవాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిషనర్ మెంబర్ మాదాసు భానుప్రసాద్ కోరారు. మద్యం సేవించే రాత్రి వేళల్లో కొందరు ద్విచక్ర వాహనదారులు బాణసంచారం అధికంగా ఉన్న రోడ్లపైన వేగంగా వాహనాలు నడుపుతున్నారన్నారు. కొన్ని చోట్ల ద్విచక్ర వాహనదారులు పోటీగా పెట్టుకుని అతి వేగంగా వాహనాలు నడుపుతున్న సంఘటనలు జరుగుతున్నాయని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అధికారులు గాలికి వదిలేశారని అన్నారు. కాలంలో చిలకలూరిపేట పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నీ కూడా మందుబాబులకి రిక్రియేషన్ ప్రాంతాలుగా మారిపోయినాయి. మీరు చిలకలూరిపేటలో పట్టణంలో చూస్తే పట్టణంలో ఖాళీ స్థలాలతో సహా ఎక్కడైతే వెంచర్లు వేసి ఖాళీగా ఉన్నాయో ఇళ్ల మధ్య ఉండేటువంటి ఖాళీ స్థలాలు, మరి ముఖ్యంగా శివారు ప్రాంతాలు ఏ వైపు వెళ్ళినా, పస్మర్ బ్రిడ్జి వైపు వెళ్ళినా, లేదంటే నూతనంగా నిర్మించినటువంటి గడియార స్తంభం బ్రిడ్జి వైపు వెళ్ళినా, ఏంజీ ఎదురుగా ఉండేటువంటి రోడ్డు వైపు వెళ్ళినా ఇవి చాలా మందుబాబుల యొక్క రిక్రియేషన్ ప్రాంతాలుగా మారిపోయినాయి. ఇవి కనుక ఇలాగే చూస్తూ ఉన్నట్లయితే భవిష్యత్తులో అక్కడ ఈ తాగినటువంటి వాళ్ళు ఈ తాగుడు ఒక్కటే కాదు, ఇక్కడ గంజాయి కూడా అక్కడక్కడ కూర్చొని రాత్రిపూట మినుకుమని లైట్లు వేసుకొని, అంటే సెల్ ఫోన్ లైట్లు వేసుకొని ఒక పెద్ద పార్క్ లాగా శివారు ప్రాంతాలన్నీ కూడా మార్చేశారు. ఇవాళ వచ్చినటువంటి పోలీస్ అధికారులు క్రైమ్ని, గంజాయి అమ్మకాలని వీటి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి రేపొద్దున జరిగిన తర్వాత స్పందించే కంటే వాళ్ళకి అవగాహన కల్పించి మీడియాల ద్వారా శివారు ప్రాంతాలు ఎవరైతే రాత్రంతా కూర్చొని తాగుతూ ఉన్నారు, రాత్రంతా కూర్చొని గంజాయి కొడతా ఉన్నారు, ఇది రేపొద్దున ఈ చిలకలూరిపేటలో ఈ నేర ప్రవృత్తిని పెంచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా స్పందించి అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం.